మధ్యలో మండేలంటే ఏంటనుకున్నావురా? నేను కర్ర తిప్పితే నీ బతుకేడా, నేను కత్తి తిప్పితే నీ తలేడా, నేను లూజుగా తొడగొడితేనే నువ్వు జడుసుకుని వెళ్ళిపోయి మీ ఊళ్ళో ఇంటింటికి చెప్పుకోవాలరా. కథన రంగంలో అడుగు పెడుతున్నాను రే, నీ సంగతి ఏదో తేల్చేస్తాను రా. ఎరా డెంకాడా, వెంకటేశ్వరరావుకి బ్యాక్గ్రౌండ్ లేదనుకున్నావురా? ఈ మండేలా ఉన్నాడు రా. ఒక్కటిచ్చారంటే డెంకాళ్ళలో పడి డంకా పలాస్ ఆడుకోవాలరా. 3 కార్డ్స్ 3 ముక్కలు ఆడుకోవాలి. అయ్యా డెంకాడు రాజు గారు, పక్కలే మాది, సౌండ్ రాకుండా కొట్టండి బాబు, మీ పుణ్యం ఉంటది. ఆగు, చంపలు దడదడ మోగెరా సై, మెడ పూసలు ఫళఫళ విరిగరా సై, చెవి గోపలు చిటపటలాడరా సై, ముక్కులు చెరబెర చేదరా సై, నట్టికి నలిగే అయ్యిందా, కడుపులో డోలే మోగిందా, దిక్కి దడదలు ఆడిందా, బర్రలు నర్రలు తీసాయా. సుడిగాలిలా నింగికి ఎగిరాడా, చుట్టూ గిరగిర తిరిగాడా. ఆ ప్రకారంగా మండేలా వారు కనుమూసి తెరిచేలోగా వీరచితంగా పోరాడి మామకాళ్ల ముందు పడ్డాడు. అమ్మా మనసారా ఏడవాళ్ళనుంది, చుట్టుపక్కల టిప్పంగా లేడు కదా. రేయ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు రా? అలా పైనుంచి పడ్డారేటలుడు. చేస్తానా? నీ మూలంగానే ఇలా జరిగిందిరా డిప్ప. ఆ దేవతామణులు పుష్పక విమానంలో నన్ను ఇంటి దగ్గర దింపుతారని తీసుకొచ్చి దిష్టి బొమ్మలో నేను ఇక్కడ కూర్చోవడం చూసి మానవుడు అని టపి మన వదిలేసి వెళ్ళిపోయారు. అయినా మిట్ట మధ్య నుండి ఇక్కడ కూర్చోడం అవసరం? నాకేం తెలుసలుడు, తమరు పుష్పక విమానంలో వస్తారని. కనీసం హార్న్ కొట్టుంటే లోపలికి వెళ్ళిపోయి ఉండేవాడిని కదా. నువ్వు నీ కూతురు నా రాసలేలు చూసి కుళ్ళుకుంటున్నారని సౌండ్ కట్ చేయించాను రా. అమ్మా అమ్మా అయ్యా అన్నాడక చూడు, మూల శంకున్నోళ్ళగా ఎలా డేక్కుంటూ వెళ్తున్నాడు. అమ్మో అమ్మా, నువ్వు లోపల ఏం చేస్తున్నావే? బయటకు వెళ్ళి పడుకోవాలి. పౌడరు సెంటు కొట్టమంటారా? ఏం అక్కర్లేదు, వారానికి సరిపడా కొట్టించుకొని వచ్చాను. నువ్వు బయటకు వెళ్ళు. ఏంటండి అదో రకంగా ఉన్నారు? నేను ఏ రకంగా లేనే బంగారు, నీకు దండ పెడతాను, నువ్వు బయటకు వెళ్ళు. ఏసీ వేసి వెళ్ళమంటారా? అక్కర్లేదు, ఏసీ వద్దు, నువ్వు బయటకు వెళ్ళు. ఫ్యాన్ వేసి వెళ్ళమంటారా? నాకు మురేసి వెళ్ళవే. ఎందుకండి అంత కోపంగా ఉన్నారు? కోపం లేదు, ఏమి లేదు, నీకు దండం పెడతాను, నువ్వు బయటకు వెళ్ళవే. వెళ్ళు, తలుపు గట్టిగా వెయ్యి, లోపల నుంచి వచ్చే సౌండ్ బయటికి వినపడటానికి వెళ్ళలేదు. ఇక్కడ కొట్టాడు ఆయన, ఇక్కడ కొట్టాడు బాబు. అమ్మా, నడుం మీద కొడితే ఇక్కడ పట్టేసింది ఏంటయ్యా, ఇంకా నయ్యం కింద కొట్లా చచ్చి ఉండేవాడు బాబు. అయ్యా కోస్తావాడే కదా అనుకున్నాను, కొట్టును కొట్టినట్టు కొట్టించోడు కొట్టకుండా కొట్టాడు బాబు. అమ్మా అయ్యా, తలుపు జాగ్రత్తగా వేసారులే నాయన. అమ్మా 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 అమ్మా. ఏంటయ్యా, ఏంటంటే అసలు అరవకు, లోపల హిందూ ఉంది. సర్లేవయ్యా, ముందు మ్యాటర్ బయటిది. ఇదిగో. ఎంత? 1,00,000. ఓకే, నువ్వు శోభనానికి పూలు పళ్ళు రెడీ చేసుకో, పాలు అత్తలు రెడీ చేసుకో, మిగతాది నేను చూసుకుంటాను. ఈ దెబ్బతో డెంకాడగాడు పని ఫినిష్. ఎలా చల్లవయ్యా బాబు. డెంకాడా మోగింది రాని డంకా. ఆలోచన రండి, ఇక్కడుందేమిటి? ఏమ్మా ఆలోచన రాణి, ఈసారి ఎవరి ఆత్మకథ రాస్తున్నావు? నాదే అన్నయ్య గారు. ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అని టెన్షన్ గా ఉంది. డోంట్ వరీ అమ్మా, సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. నువ్వు లోపలికి వెళ్ళి మంచి టీ తీసుకురాపో. వెళ్ళు 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 వెళ్ళు. నువ్వేట్లా తసేల్ కూటాల సౌండ్ వినిపించకుండా నువ్వు టీవీ సౌండ్ పెంచుకో. కాసేపట్లో ఇక్కడ చారిత్రాత్మకమైన ఎన్కౌంటర్ జరగబోతోంది.
ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలిపై తని నానే ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలిపై ఆ గులాబీలు అందుకో బాబు. పిలిస్తేనే కొడతావా? తమరు నన్ను డెంకాడనందుకు కొట్టలేదండి. హాయ్ మరెందుకు కొట్టా? ఇదేం పద్ధతిగా లేదండి. ఆవిడ్ని మర్చిపోవడం అస్సలు పద్ధతిగా లేదండి. ఎవరిని? కాలేజీలో ఇద్దరు ప్రేమించుకున్నారు, పద్ధతికుందండి. గుడి చుట్టూ తిరిగారు, పద్ధతికుందండి. గుళ్ళకు కూడా వెళ్ళారు, పద్ధతికుందండి. మండపం చుట్టూ తిరిగారు, పద్ధతికుందండి. వానొచ్చి మెరిస్తే వాటేసుకున్నారు చూడండి, అది పద్ధతిగా లేదండి. పద్ధతి అక్కడ బెడిసికొట్టేసిందండి. వైజయంతి బతుకు బస్ స్టాండ్ అయిపోయిందండి. వైజయంతి కదయ్యా బాబు, వైదేహి అంటుంటారు. ఏమండే, సంవత్సరాల తరబడి తమరి కోసం ఎదురు చూస్తా ఉందండి. అదే మండపం, అదే వాన, అదే నెగడు. ఉరిమినా చూస్తుంది, మెరిసినా చూస్తుంది. తమరు వస్తారేమో వాటేసుకుందామని. ఆయ్ పాపం తమరు ముగ్గురు పిల్లలేమో దిక్కులేక మున్సిపల్ స్కూల్లో చదువు. ఆపండి. యా అబ్బా, ఎంత పెద్ద కథల్లారండి బాబు. ఇక్కడ దొరికిపోయారండి డెంకాడవారు. ఎక్కడా? ఉరిమినప్పుడు వాటేసుకోవడం వాస్తవం. అప్పుడు ఏదైనా అటెంప్ట్ అయిపోయి ఏమన్నా జరిగితే ఒక బిడ్డ పుట్టాడు, దానికి ఓకే. మిగతా ఇద్దరు పిల్లలు ఎట్ట పుట్టారు బాబు డెంకాడు రాజు గారు? యా మీరు ఇంకా 25 ఏళ్ళ నాటి మాట మాడుతున్నారు. ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ సెల్ రింగ్ అవుద్దా? రింగ్ అవుద్ది. ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ టీవీలో బొమ్మ అవ్వబడద్దా? అగపడుద్ది. తమరు ఇక్కడ తలుచుకుంటే నేను తిరక ముందే ఆవిడ వాంతి చేసుకోవడం తప్పు కాదు. పిట్ట కథలో లాజిక్ ఏంట్రా తింగరనా బుర్రా? కూకోండి శేఖర్. మొన్న ఆ మధ్య ఒక ఆవిడ జెర్సీలో ఉందండి. ఆవిడ మా ఊరు వచ్చిందండి. మా ఆయన పేరు సూరిబాబు. ఆయన గర్ల్ ఫ్రెండ్ గుళ్ళో ఉండాలి ఎక్కడా అని తెగారా తీసేసిందండి. చెప్పావా? అప్పుడు చెప్పలేదండి అడ్రస్ తెలియక. ఇప్పుడు చెప్పకపోతే తల పగిలిపోతుందండి బాబు. ఇప్పుడు చెప్పేస్తాగా. సూరిబాబు ఏంటి మర్చిపోయిందా? ఏం చేస్తున్నావు? ఒక్క క్షణం శివరైపోయావు కదూ. వాడు కూడా ఇలాగే షాక్ అయిపోయాడు. గదిలోకి వెళ్ళా, రివాల్వర్ గురి పెట్టా, గోల గోలగా అరిచి హేట్ చేశాడు. అరిచాడా? అయినా కూడా నేను కేర్ చేయలేదు. రివాల్వర్ గొంతు గురి పెట్టాను, ట్రిగ్గర్ నొక్కబోయాను. అప్పుడు 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 తమరు నొక్కిసారా సార్? షట్ అప్, బంద్ కరో బక్వాస్. మర్డర్ జరిగితే నీ భార్యకు నీ మీద అనుమానం వస్తుంది, నిన్ను అసహ్యించుకుంటుంది. అందుకనే ఎన్కౌంటర్ డ్రాప్ చేశా, ఇంకో ప్లాన్ వేశా. రా చెప్తాను. అందరూ వినండి. సిఐ సూరిబాబు తన మేధస్సును మతించి ఇస్తున్న తీర్పిది. మీ సమస్యను కోర్టులో, పోలీస్ స్టేషన్లో, పంచాయతీలో పరిష్కారం చేయలేవు. పైగా బజారుకెక్కితే పరువు పోతుంది. అంచేత ఒక్క నెల రోజుల పాటు మీ ముగ్గురు కలిసి ఈ ఇంట్లో ఉండండి. అప్పటికి ఈ అమ్మాయి తనకు భర్తగా ఎవరు అర్హుడో, ఎవరితో కలిసి ఉండాలని తను కోరుకుంటుందో నిర్ణయించుకుంటుంది. అప్పుడు రెండో వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చిచి, ఇందు ఇద్దరు మగాడితో కాపురం చేయాలా? ఏమండి సిఏ గారు, మీ ఆవిడైతే మీరు ఎలాగే తీర్పు చెప్తారా? చచా, మీరేం పోలీస్ అండి? అయ్యా తొందరపడకండి. నేనన్నది కాపురం చేయమని కాదు, కలిసి ఉండమని. అమ్మా నీకేం భయం లేదు, వీళ్ళిద్దరూ నిన్ను ముట్టుకోవడానికి వీల్లేదు. ఇందు నువ్వేమంటావు? అలాగైతే నేను ఒప్పుకుంటున్నాను. ఇందుకు ఓకే అయితే నాకు ఓకే. నేను ఒప్పుకోను. యా వెంకటేశ్వర్లు ఒప్పుకున్నాడు. ఏంటి సూరిబాబు, నాకు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? ఊరి పిచ్చోడా, నెల రోజులు మీరంతా కలిసి ఉండేలా ఎందుకు ఏర్పాటు చేశాను అనుకున్నావు? డంకాడోడు శోభనం చేసుకోవడానికా? ఇక్కడ దెబ్బతున్నాడు కాదు, మెల్లగా అమ్మాయిని లైన్లోకి తెచ్చుకుంటావని. మీరిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి గెలుపు నీదే. గ్యారంటీ ఏంటండి? అనుభవంతో చెప్తున్నాను. 25 ఏళ్ళైనా కూడా ఇప్పటికీ 3 పిల్లలతోటి మంటపంలో వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు బాబు. మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళబోయారు కరెంట్ స్తంభనాగా. అమ్మయ్య.